జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శిరీష్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత అనే భేదం లేకుండా మిమ్మల్ని అందరినీ తన కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని అన్నారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు, దేవాదుల సృష్టికర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి, అలాగే స్టేజ్ని అలంకరించిన ప్రజలందరికీ ఈ యొక్క సందర్భంగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడున్న గ్రామస్థాయి ఇక్కడున్న సమస్య పార్టీలో ఉన్న అంటే మనము కూడా మన గణపురం కూడా ఇతర నియోజకవర్గాలకు ధీటుగా అభివృద్ధి చెందాలి. ఇప్పటి వరకు మనం 750 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం. ఈ సంవత్సర కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి కూడా నిధులు రాలేదు. నేనే ఆలోచనతోనైతే పార్టీ మారినాం. నేను ఎన్నికలప్పుడు ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా అని చెప్పాను. అనేక రకాలైన హామీలు ఇచ్చాను. కానీ ఎన్నికలైన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ప్రతిపక్షంలో కూర్చుంటే ఒక్క పని కూడా ఏది కాదు. అందుకే నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటే ప్రభుత్వం యొక్క సహకారం ఉండవలసిన అవసరం ఉంది అని భావించి, అటువైపు నుంచి పిలుపు రాగానే నా అంతటా నేను పోలేదు. బహుశా మీరు ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాలు కూడా విని ఉంటారు. ఆయన నా గురించి ఏం మాట్లాడిండో, ఏం చెప్పిండో మీరందరూ కూడా విని ఉంటారు. నా అంతటా నేను వెళ్ళి పార్టీలో చేరుతానని అనలేదు. అటువైపు నుంచి పిలుపు వచ్చింది. మీ అనుభవం అవసరము, మీ యొక్క నీతి, నిజాయితీ, నిబద్ధత కూడా మా పార్టీకి అవసరం, మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తే దాన్ని అవకాశంగా తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ